ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి? మొన్న రాష్ట్ర వ్యాప్తంగా బంధుని పిలుపునిచ్చలో అన్ని పార్టీలు పాల్గొనడం జరిగింది. ఎవరు అడ్డుపడుతున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మేము దాదాపు 79 సంవత్సరాల నుంచి బీసీలమై ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మంది, భారతదేశంలో దాదాపు 70 కోట్ల మంది 79 సంవత్సరాల నుంచి నష్టపోతున్నామండి. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో రాష్ట్రం ఏర్పడితే మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. నేను మా జాలు శ్రీనివాస్ మాకే మాట ఇచ్చాడు. ఆ మాట తూచా తప్పకుండా మరి ప్రభుత్వం కూడా కులగన జరిపించి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఒక జీవో తీసి ఇక్కడ గవర్నర్కి పంపడం జరిగింది, అక్కడ కేంద్రానికి పంపడం జరిగింది. అక్కడ పోతుంటే కేంద్రంలో మరి ఒక గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టులోనేమో మాధవ్ రెడ్డి అనే వ్యక్తి వేయడం జరిగింది. మరి దాని రెండిట్లను అధిగమించడానికి మరి మేము పోరాటం చేస్తున్నాము. దాదాపు నేనైతే 40 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాను. కొండలక్ష్యం బాపు ఎంబడి, మరి అదేవిధంగా బాలగౌడ్ ఎంబడి, గౌదు లచ్చన్ ఎంబడి, తర్వాత ఆర్ కృష్ణయ్య ఎంబడి, జాల శ్రీనివాస్ గౌడ్ ఎంబడి ఇప్పుడు పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ మాకు ఎక్కడైనా కానీ గొర్రెనిచ్చో బర్రెనిచ్చో మభ్య పెట్టారు తప్ప మాకు రాజకీయంగా మాకు వాటా మాకు దక్కలేదు. ఇప్పుడు బీసీలు చైతన్యమైరండి. అడుగడుగున మాకు అన్యాయం జరుగుతుంది, అన్ని కులవృత్తుల వారు అంతా బీసీలు ముందుకు వస్తున్నారు. దానికి అనుగుణంగా మేము నాయకత్వం వహిస్తూ మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వము మరి ఒక పక్క కులగణలో జనగణలో కులగణ జరిపించి మీ వాటా మీకు ఇస్తామని చెప్పి మరి ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే మాకు అడుగడుగున అన్యాయం జరిగింది, మాకు చాలా ప్రాబ్లం అయిందండి. ఈ ప్రాబ్లాన్ని మేము లేవనెత్తి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా మా వెంట ఉన్నారు. మొన్న జరిగిన బంధు మీరు చూశారు. ఆ బంధులో మాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. ఆల్ పార్టీ, ఆల్ బీసీ సంఘాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి తెలంగాణలో మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా పత్రికా విలేకరులు కూడా మేము చేసే పోరాటానికి మద్దతు ఇస్తున్నారు అందరూ. మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మా వాటా మేమెంతో మాకంతా నినాదంతో ముందుకెళ్తున్నాము. కంపల్సరీ మేము సాధించుకుంటాం. సాధించినట్లా మేము మాత్రం ఊరుకునలేదు. మరోగా తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చేసి తెలంగాణ సాధించామో అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని కూడా బలోపేతం చేసి మా హక్కులను మేము సాధించుకుంటాం. ఇప్పుడు స్థానిక సంస్థలో రిజర్వేషన్ అడుగుతున్నామండి. రేపు చట్టసభలో కూడా రిజర్వేషన్ తీసుకుంటాం. మేము ఊరుకోం. మాకు చాలా అన్యాయం జరిగింది. మరి మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మేము మెజార్టీ పీపుల్స్ 56% మొన్న లెక్క చేస్తే కులగణలో భాగంగా మేము దాదాపు 56% ఉన్నామని ప్రభుత్వమే ప్రకటించింది. కేంద్రంలో కూడా మరి మేము 70 కోట్ల మంది ఉన్నాం. మరి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మరి మేము తూచా తప్పకుండా మా వర్గాలకు మరి ఇక్కడ తెలంగాణలో 139 కుల సంఘాలు ఉన్నాయి. నేను కుల సంఘాలకు చైర్మన్గా పనిచేస్తున్నాను. దాన్ని భారతదేశం మొత్తం చూస్తే 2600 కుల సంఘాలు ఉన్నాయండి భారతదేశం మొత్తం, దాదాపు ఈ 30 రాష్ట్రాల్లో. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాము. ఇక్కడ ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి మరి 9 షెడ్యూల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నాడు. మరి 2 సార్లు ఇప్పటికి జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున మరి ఇక్కడ నుంచి ట్రైన్లు తీసుకుపోయి కూడా ధర్నాలు చేస్తున్నాము. అంటే ఇప్పుడు 9th షెడ్యూల్ పెట్టడం సాధ్యం కాదని బీజేపీ నాయకులు మొన్న అన్నారు. కానీ వాళ్ళు కూడా మొన్న బంద్లో పాల్గొనడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడే ఆటోమేటిక్గా మాకు మద్దతు ఇచ్చారు. ఎవరు బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు. మరి కేంద్రం వచ్చే వరకు వాళ్ళు వెనక ముందు ఆడుతున్నమాట వాస్తవమే. మేము రోజు కలుస్తూనే ఉన్నాము, మేము అభిమానులమే. అయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలి. మేము జనగణలో భాగంగా కులగణ జరిపించి బీసీలకు కల్పిస్తామని చెప్తున్నాడు. అది ఖచ్చితంగా అమలవుతుంది, చేస్తారని మా విశ్వాసం అండి. ఈ ప్రోగ్రాం సంబంధించి అంటే మేము ఒక 8 ప్రోగ్రాంలు చేయాలని మేము నిర్ణయించామండి. దాంట్లో భాగంగా మొన్న ఒకటి జరిగింది. మరి ఈరోజు మాత్రం మేము ధర్మ పోరాటం, ధర్మంగా మా వాటా మాకు కావాలని పోరాటం చేస్తున్నాం సార్. మా వాటా మాకు రావాలి అని అన్ని రాజకీయ పార్టీలను పిలిపించాము. మరి పెద్దలకు అంత పెద్ద వయసున్న దత్తాత్రేయ గారు కూడా ఒక కేంద్ర మంత్రిగా ఒక గవర్నర్ చేసే వ్యక్తి కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. రాబోయే రోజుల్లో
మా వాటా మేమెంతో మాకంతా మా వాటాను మేము పంచుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు అలాగే జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీ నినాదాన్ని ముందేసుకుంది తప్ప బీసీలతో ప్రేమతో కాదు అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చాలా సార్ ఇది మేము కాంగ్రెస్ ఇప్పుడు మేము బీసీ అభ్యర్థికి ఆ టికెట్ ఇచ్చారు, మేము అడిగాము, ఇచ్చినందుకు అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశాము. జూబ్లీస్ ఎన్నికలకు ఈ రాష్ట్రానికి సంబంధం లేదండి. జూబ్లీస్లో మా అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి మేము మద్దతు ఇచ్చాము, మేము పని చేసాము అక్కడ. అయితే మేము మాత్రము చట్టసభలో కూడా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం. ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసమే మాకు కొంతమంది అడ్డుపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరి మేము చట్టసభలో కూడా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, నమస్కారం.